ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రీయః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతః ఖండే సఖాప్తే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అప్రమేయ ప్రమేయాపి
సమస్త పురుషార్థదా మహదైశ్వర్య సౌభాగ్య తథాపి త్వానువర్తిని. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఏడుకొండలవాడు, వెంకటరమణుడు, సంకటహరణుడు, తిరుమలేశుడు శ్రీ వెంకటేశ్వరుడు. అడుగడుగు దండాలవాడుగా, ఆపద్బాంధవుడిగా ఉన్నటువంటి స్వామివారి యొక్క తానింద్రియాముదక్కురో సర్వమాగరుపాసతాం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమదే వికనసే నమః. భృగుమరీచత్రికస్యభ్యో నమః. పునాతో నిరుపమగుణ సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిలవేద్యో నిస్తులో వెంకటేశః. ఋతుచరణ సమర్చ సక్త భక్తౌ కరక్షీ నివసకృతగే మే స్వాంగ్రిభక్తిన్ ముదన్మన్. శుక్లాం భరధరం విష్ణుం శివర్ణం తుదర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగరేకం స్మరామి. శౌతస్మార్తాదికం కర్మణికిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానున్నితాం ప్రాణానాగమ్య. अस्यां श्वेतो श्रीबोधाग्नया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं वसुदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे प्रोढोत्तमस्य श्रीमद्गणाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासनः श्रीभूमिनीलासमेत श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकासभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्गल्पकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गम् उपासनाग्नौ आहारकर्माङ्गं माङ्गल्यवन्दकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणशुद्ध्यर्थं प्रत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. अदङ्गं करकाराधनं करिष्ये. ओं धारासमानशेषो सरत्सरित्स परिपूरितेषु अपोभिघ्नं प्रतिपादकेश्वरत्ताकं सुरगं शर्मा इतमापस्यमा श्रुतमा शान्ता शततमा शुभा श्रुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता पुनर्पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः. ओं एते शतं वरुणगे सहस्रं विघ्नियापाधा तथा पुरुत्रा तेभ्यो नदुष्णदुस्वे देवा अमञ्जनमृतस्वस्य. करके पाञ्चभौतिकमवाहयामि जले वरुणमवाहयामि प्रथेसमवाहयामि भक्ताम्रतमवाहयामि वनस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुरोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्व उपचारान् समर्पयामि. ओमाज्ञयोगस्मादजामहेत्ता विश्वे सदा संहितो निसम्भो वैराजन्ते सदत्तां प्रैषामधीशोपदानामनादिः यामेशस्तां नितां ददातु. पद्माकरमण्डले ओं वृषक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि तद्दक्षिणे सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः. पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुरोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भगवद्विशरुण्याहं वाचयिष्ये वाचमान् सुमन्याहं करोमि करुष्मा हसतु प्रोक्षितं मस्तु प्रजापति प्रयतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतकः शुभानि वर्धन्तां शुभानि. मोमतो देवा अवन्तनागतो विष्णुर्भुजक्रमे
पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अथाभ्यः धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य गज्जस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासौ पण्यवो जाग्रवागं वस्य विन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्ने विसृणगामदेवा भद्रं पश्येवाक्षरुत्राः स्त्रीरङ्गै एजुष्टवागं दस्तनोभिर्वशेमदेवगितं यदायुः उदमिण्डसरतो अन्तिदेवागत्राणश्चक्राजरसं तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मद्यारीषता गर्गन्तोः अविदेद्योऽन्तरिक्षं मदिर्माता सविता सपुत्रः विश्वे देवा पञ्चजनामयि त्यज्यधृतं यत्पुण्यं नक्षत्रविदं यदा वै सूर्यवदेति अथ नक्षत्रन्नयति यावत् सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत यत्कारी स्यात् पुण्यः एव कुरुते करणानागम्य अस्यां श्रुतौ सुवासनाविवाहमहोत्सकर्माङ्गं पुण्याकर्णि पुण्यां भवन्तो ब्रवन्तो पुण्याङ्क्रमणोऽस्तु पुण्यां भवन्तो ब्रवन्तो पुण्याङ्क्रमणोऽस्तु पुण्यां भवन्तो ब्रवन्तो पुण्याङ्क्रमणोऽस्तु स्वस्ति न इन्द्रो रुद्रस्सवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्णव स्मृतदातो प्राणानागम्य अस्यां श्रुतौ श्रीनिवासनः वैवाहिकमहोत्सकर्माङ्गं पुण्याकर्णि पुण्यामस्तिं भवन्तो अब्रवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्तिं भवन्तो अब्रवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्तिं भवन्तो अब्रवन्तो क्रमणे स्वस्ति रथ्यास्महव्ये नमसो मसद्या मित्तन्नो अस्तु अनुह्रादान् अविषावर्धगन्तः मृतञ्जयसवीराः प्राणानागम्य अस्यां श्रोतौ श्रीनिवासनः वैवाहिकमहोत्सकर्माङ्गं पुण्याकर्णि पुण्यामृतिं भवन्तो अब्रवन्तो कर्मजितां पुण्यामृतिं भवन्तो अब्रवन्तो कर्मरजितां पुण्यामृतिं भवन्तो अब्रवन्तो कर्मरजितां वृत्तिः समृद्धिः पुण्याहं समृद्धिः आपो गिष्टामघाभुवस्थानवोर्जेदधातना आपो जनगता जनः अवमानस्वर्जनः पवित्रनिदर्शनैः ह्यः पोतासपुनातमां पुणन्तु मादेव जनाः पुणन्तमनबोधिगा पुणन्त विश्व आगमः यतवेद पवित्रवद पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यद अग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमक्षुषे अग्नेवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति दैव्याघात् यस्यै वक्वे स्तनवो वीतपृष्ठाः देवान्तमाद्येषु वयज्ञस्यामदगौर्हीणां वैश्वानरोऽस्विर्मा पुनातो वादप्राणेने शिरोमगो भूः ध्यावा प्रतिवेपकसापयोभिः प्रतावरियज्ञे मा पुनीतां प्रगद्भ्यस्सवितस्त्रिभिः वरजिष्ठैर्देवन्नभिः अग्ने दक्षै पुनाहिमां येन देवा पुनता येनापो दिव्यङ्गतः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरत्येते ऋषभिस्सम्प्रतकं सर्वकं सबूतमश्नाति सवितं मातरिष्मणा पावमानीर्यो गत्येते ऋषभिस्सम्प्रतकं तस्मै सरस्वती दुःखे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्यगनी मृदगाही पयस्वती ऋषभिस्समृतो रसः ब्राह्मणे शमृतकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रणदेशदा तेन सहस्रधारेण पावमान्यप्रणन्तमां प्राजापत्यं पवित्रं तदोद्यामगं विरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्व नीते सगमापनातो सामस्वस्यावरुणः समीक्ष्या यमो राजा प्रमृणाभिपुनातमां तदवेदामोर्जगन्त्यापुनातो तच्छम्यो नावृणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्धं जगातवेषजं षण्णो अस्तुद्विपदे तञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशि देवार्तशो मार्जगन्तां दक्षिणागां दिशिमाषाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जगन्तामुदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जगन्ताम् ॐ अणोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽसु सन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादात् हिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः समितः सप्त जिह्वान् सप्त इमे लोका यहृचरन्ति प्राणा गुहासगां निहिताः सप्त सप्त अतः समुद्रागृहेषु सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषधगौरसाश्च गैनैषभूतस्तिष्ठत्यन्तरात्मा
ब्रह्मा देवानां पदवी कवीनां नगिशो मृगानां सेना गृध्रा नागस्वधर्वणा नागं समपवित्र मर्त्ये तिरे भन्ने वरुणाग्रमः विषक्सेनाग्रमः पुनःपाद्यं पुनरग्यं पुनराचमनीयं समर्पयामि यथासकं यथास्थं प्रतिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మలయప్ప స్వామిగా వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీభూ నీలా సమేతంగా ప్రతినిత్యము జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవము శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో వెంకటరమణ కళ్యాణ మంటపంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు ఇప్పటి వరకు విశ్వక్సేనుల వారి ఆవాహన ఆరాధనతో పాటుగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. పాల జలధి కన్య అయినటువంటి పరమాత్ముని పట్టపురాణి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రియమైన ఈ రోజున స్వామివారు హృదయంలో వేంచేపు చేయబడ్డ భూత కారుణ్యలక్ష్మితో పాటుగా అభిషేక సేవను స్వీకరించి అత్యంతమైనటువంటి ప్రసన్నతతో సమస్త భక్తులను కళ్యాణోత్సవ కైంకర్యంలో అనుగ్రహిస్తున్నారు. అలనాడు పాలసముద్రంలో ఉద్భవించినప్పుడు శ్రీ మహాలక్ష్మిని తొలుకారు మెరుగు కైవడి తళతళయని మేను మెరయ ధగధగయనుచున్ గలుములని నెడు చూపుల చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టెనృపా అని పోతనామాత్యులు తెలియజేస్తున్నారు. క్షీరసాగర మథనంలో ఐరావతాది అనేకములతో పాటుగా కామధేనువు కల్పవృక్షము ఆ తల్లికి తోబుట్టువులుగా, చంద్రుడు సోదరుడుగా, అన్ని సిరులను అనుగ్రహించేటువంటి మహాలక్ష్మిగా ఆ తల్లి ఉద్భవించేటప్పుడు వర్షకాలపు కారు మేఘములలో మెరిసేటువంటి మెరుపు తీగలాగా తళతళమంటూ మేను మెరుస్తుంటే ధగధగమంటూ సిరులన్నిటినీ కూడా ఆ తల్లి అనుగ్రహిస్తూ అందాలకు పుట్టినిల్లుగా ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి సాగరం నుంచి ఉద్భవించిందిట. ఆ తల్లికి ఆ శ్రీ మహాలక్ష్మికి సముద్రుడు ఒక జత పచ్చని పట్టు వస్త్రాలు ఇచ్చారట. తేనెటీగలు వాలి ఉన్నటువంటి వైజయంతిమాలనేమో వరుణుడు ఇచ్చాడట. సువర్ణ భుజకీర్తులు, కంకణాలు, చిరుగంటలు, కడియాలు, వడ్డాణాలను విశ్వకర్మ తెచ్చి ఇచ్చాడట. సరస్వతీదేవి మంచి నక్షత్రములు కలిగినటువంటి హారాన్ని ఇచ్చిందిట. బ్రహ్మదేవుడు చేత పట్టుటకు ఒక పద్మాన్ని ఇచ్చాడట. నాగరాజు ఒక జత వజ్రముల కుండలాలను అమ్మవారికి సమర్పణ చేశాడట. శృతులు శుభంకరమైనటువంటి స్తోత్రాలు చేస్తుంటే దిక్కులు నీవే, అన్ని లోకాలు ఏలేటువంటి మహారాణివి నీవే కదమ్మా అంటూ సమస్త దేవతలు ఆ తల్లిని ప్రశంసించారట. అటువంటి అమ్మవారికి స్వామివారితో జరుగుతున్న కళ్యాణంలో తదుపరి ప్రతిసరబంధన కార్యక్రమం. ప్రాణానాగమ్యాం అస్యాం శుభదౌ శ్రీనివాససుమనః వైవాహిక మహోత్సవకర్మాంగం రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం షన్నో నిదత్తాతపదోధికర్తాం స్వయం పురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమవాహయామి, సహస్రీషమవాహయామి, అనంతమవాహయామి, నాగరాజమవాహయామి. శేషాగ్రమహాగిదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నమేతామస్వినాపగ స్వస్తి దేవేతినర్పణః స్వస్తి భూషా అసురోధాతన స్వస్తి జ్ఞావా ప్రవేశో చేతునా స్వస్తగే యోబ్రవామహే సమం వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం దస్తగే స్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అత్యాశుస్తగే వైశ్వానరో వసురగ్నిసుస్తగే దేవా అవంతృస్తే స్తరో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రా వరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి బంధామనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదాగ్నతా జానతా సంగమేమహే స్వస్తగనం తార్క్షమర్షణే మహద్భూతం వాగసం దేవతానాం
असुरग्नविन्दसकं समत्स्व बृहत्य सोनावमिवारुहेम अं होमुच माङ्ग्रस्यात्रयं मनसा जदार्क्षं प्रगतमानि शरणं प्रपद्ये भादे शवयन्नो वस्तु शुभकं शुभम्. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సమస్తమైనటువంటి ఆపదలను కష్టాలను భవిష్యత్ కాలంలో కూడా పోగొట్టి లోక కళ్యాణాన్ని చేకూర్చగల నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన ఆ శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అయి భూరమానాథుడై ప్రతినిత్యము ఉభయ నాంచారులతో ఈ కన్యాదానాన్ని స్వామివారు స్వీకరిస్తున్నారు. ఒకానొకనాడు శ్రీ మహావిష్ణువు లోకం అలవైకుంఠం, అదే శ్రీవైకుంఠం అంటారు. అక్కడ అంతులేని ఒక పాల సముద్రం, అనంతమైన గంభీరమైన ఆ సాగరంలో హోరు హోరుమంటూ ఎగసి పడుతున్నటువంటి అలలు. ఆ సాగరం మధ్యలో 1000 పడగల ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు పవళించి ఉన్నారు. 1000 పడగలతో అనంతుడు అనంతంగానే కాక భయంకరంగా ఉన్నాడట. ఆ అనంతుడి యొక్క నాలిక 2గా చీలి 1000 పడగల నోళ్ల నుంచి లోపలికి బయటకి నల్లని నాలుకలు, ఆ ఆదిశేషుడి నాలుకలు బయటకి లోపలికి కదులుతూ విషజ్వాలలను కూడా ఎగజిమ్ముతుంటే, అదేవిధంగా ఆదిశేషుడి యొక్క కనుగుడ్లు కూడా భయంకరంగా ఉన్నాయట. కానీ స్వామివారు మరి ఎలా ఉన్నారు? దానిపైన పవళించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అంటే, ఒక పక్క శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, భూమహాలక్ష్మి అమ్మవారు తమ నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మాలను శుతిమెత్తగా ఒత్తుతూ సేవ చేస్తుంటే, స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ గుండ్రని విశాలమైన కళ్ళని తెరుచుకొని ఎవరినో చూస్తున్నట్లుగా, ఆ చూపు బయటకి కనపడుతున్నట్లుగా అందరికీ తోస్తుంటే, పట్టు పీతాంబరాలతో నవరత్న ఖచిత దివ్యాభరణాలతో సుందర సుకుమారమైన శరీర లావణ్యంతో ధగద్ధగం మాయనంగా ప్రకాశిస్తున్నటువంటి శరీర కాంతితో వింత వింతలుగా ప్రకాశిస్తూ ఆ స్వామి యొక్క తేజస్సుని కన్నులార్పకుండా చూస్తున్నటువంటి దేవతా బృందము. స్వామివారి తేజస్సు, వర్చస్సు, ఓజస్సు, నిగమాంత వేద్యుడైనటువంటి స్వామివారిని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నగలు, నాణ్యాలు, పుష్పహారాలు, అదేవిధంగా స్వామివారు అధిరోహించినటువంటి స్వర్ణసింహాసనము, ఈ తేజస్సు అంతా కూడా జగజ్జగీయమానంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే, సమస్త చరాచర జగత్తులు తన లీలా విలాసంతో ఆడించే శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి అమ్మవార్లు ఇరుప్రక్కలగా ఉండగా, పాదసేవ చేస్తుండగా, ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ రూపాన్ని దేవతలందరూ కూడా తన్మయత్వంతో దర్శిస్తుంటే, ఆ శేషశాయికి ముందు భాగంలో ఎదురుగా 2 రెక్కలను విశాలంగా పరుచుకొని ఏ క్షణమైనా సరే ఎగరడానికి సర్వసన్నద్ధమై 2 చేతులతో నమస్కారం చేస్తూ స్వామివారి ఆజ్ఞ కోసం నిత్యం ఎదురు చూస్తూ ఉన్న స్వామి సేవాపరాయణుడైనటువంటి గరుత్మంతుడు. ఎంతోమంది ఋషులు, యోగులు, మునీశ్వరులు, వారి ప్రక్కన దేవతలు, అన్ని లోకాలలో దేవతలు ఇక్కడే ఉన్నారా అనిపించేట్లుగా దేవతలేనా? యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు వీళ్ళంతా 2 చేతులు జోడించి స్వామికి నమస్కరిస్తూ స్వామి గురించి కీర్తిస్తూ గానం చేస్తూ, మరొక పక్క దేవర్షులైన నారదుడు, తుంబురుడు వీళ్ళు కూడా ఎంతో వీణుల విందుగా తమ వీణలను సుతారంగా మీటుతూ స్వామి పట్ల భక్తిని ప్రదర్శిస్తూ మైమరిచిపోతూ, అలనాటి ఆ శ్రీవైకుంఠ దర్శనం నేడు ఈ ఫాల్గుణమాసం శుక్రవారం నాడు కలియుగ ప్రత్యక్షమైనటువంటి దివ్య తిరుమల క్షేత్రంలో మనం కన్నులారా కాంచగలుగుతున్నామంటే ఏ జన్మ పూర్వ పుణ్య ఫలమో కదా. ఏ యుగంలో ఏ పుణ్యం చేశామో,
ఈ రోజున స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న కళ్యాణోత్సవాన్ని మనం దర్శించగలుగుతున్నాం కన్నుల పండుగగా. స్వామివారికి రక్షాసూత్రాన్ని ధరింపజేసి శ్రీదేవి అమ్మవారికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. అందరి చూపులు ఆ వైకుంఠవాసుడు వైపే ఉంటే అందరి ధ్యానము శ్రీహరి మీదే, అందరి ధ్యాస ఆ శ్రీ మహావిష్ణువు మీదే, అందరి ఆలోచనలు అనంతనారాయణుడి మీదే, అందరి మాటలు అచ్యుతుని మీదే, అందరి ఊసులు రమానాథుని గురించే, అందరి భావనలు భవ్యమూర్తి గురించే, అందరి పాటలు పరంధాముని గురించే, అందరి కీర్తనలు కొండలరాయుడు గురించే, అందరి గానాలు గరుడ వాహనుడి గురించే. అయితే ఎవరి మటుకు వాళ్ళు అనుకుంటున్నారట స్వామివారు నేను పాడే పాట వింటున్నారు, కాదు కాదు స్వామి నాగానం వింటూ మైమర్చిపోతున్నారు అనుకుంటున్నారట మరొకళ్ళు. లేదు లేదు స్వామివారు నన్ను చూస్తూ నవ్వుతున్నారు, లేదు నా ప్రశ్నలే వింటున్నారు, లేదయ్యా స్వామి నన్ను చూస్తున్నారా అయ్యా అని మరొకళ్ళు, ఇలా నా సందేహాలను స్వామివారు తీరుస్తున్నారయ్యా అని ఇంకొకళ్ళు, నా ఆలోచనలకు తగ్గట్టు స్వామి నన్ను చూస్తున్నారు, చిరునవ్వు నవ్వుతూ నాకు సమాధానం ఇస్తున్నారని అందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు వాదులాడుకుంటుంటే మరి శ్రీమన్నారాయణుడు అందరినీ చూస్తూ అందరినీ అలరిస్తూ అందరినీ ఆనందపరచడానికి, అందరి ప్రార్థనలు ఆలకించడానికి, అందరి మాటలు వినడానికి, అందరి ఆలోచనలను స్వామివారు స్వీకరించడానికి, భావనలను తలపులను అర్థం చేసుకుంటూ అందరినీ అనుగ్రహించే ఆనంద నిలయవాసుడై ఆనంద నిలయ విమానంలో ఈ కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి ప్రతినిత్యము కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తున్నారు. తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ కైంకర్య పనులు శుద్ధ ఆశీర్వాన్ నమస్తో ఇంద్ర శుద్ధో న ఆగహే శుద్ధ శుద్ధాభిరుచిః శుద్ధో గంధారగమస్తోమత్య సౌమ్యః మయి దేవాద్రుణమాగజంతాం మయ్యాశైరస్తు మయి దేవభూతిః దైవ్యా హోతారావృంత పూర్వేరిష్టా స్యామధర్వాసవీరాః ఉద్దల్యమానస్యాత్మానుజమానస్య గంతో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ గతప్రతీకో గతయో నిరగ్నేర్గతయే సమిద్ధో గతమస్యాన్నం గతప్రశస్త్వా సరితో వహంతి గతం పిబన్సి గదాయక్షి దేవాన్ ఆయుర్దా అగ్నే హవిషోజానో గతప్రతీకో గతయో నిరేధి కృతం పీత్తామోచారగప్యం పదేవత్రవిదక్షితాదిమం అవితిరమన్యస్వ స్వస్తిరమన్యస్వ దేవసవిత ప్రసువా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తావసీమతస్వరుచో వేన ఆవహ సా భూజ్ఞా ఉపమా అస్య పృష్టాశుతశ్చ వహ ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి హిరణ్యగర్భమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దాతో సాధన్యం విదత్యకం సవేయం ప్రతిదాస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇందుమవాహయామి చంద్రమవాహయామి సోమాగ్రమః ఇదమాసనం బ్రహ్మ సోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి యాచమనీయం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వ ఉపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధగప్తన్నాగస్య వృష్టేజమానో వస్తు సప్తఋషీణాగం సుకృతామ్యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాధాదావమాదాగా పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞేస్తో వాయుపూతేస్తో విష్ణోర్మణసా పూతేస్తో యజ్ఞస్య పావనేస్తః దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యైత్వా పోషాగత్వా ఆదిత్యవ్యంజనమసి ఊర్ణాం ప్రసంత్వాస్తృణామి పాఠస్థం దేవేభ్యः విష్ణవే నమః విష్ణోస్తూపోసి ఇది ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి పశ్చిమతో విష్ణోస్తూపోసి విష్ణుమవాహయాం మహావిష్ణుమవాహయాం సదా విష్ణుమవాహయామి వ్యాపినారణమవాహయామి శతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వనస్పత్యో దేవేభ్యో శృందస్వ పృథివ్యాపో గృహీష్యామి బ్రహ్మం ప్రణేష్యామి యజమానవాచం యచ్చ సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ
प्रणयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठे च मानवस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि ओम प्रणगा स्वप्रणयत् वापो देवी प्रणयानिज्ञं सकं साधकेन्द्रः संविषन्तां विषपात्राणि देवगिज्यागे दक्षिणप्रणदो ब्राह्मण तीर्थेन प्रजातिमवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयाम् अग्निमवाहयां सोममवाहयामि अग्निशोमानवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयां सोनवाहयामि मरुतमवाहयां रुद्राणवाहयामि आपौ उपस्पृश्यां श्रीविष्णुमवाहयां बृहस्पतिमवाहयां मित्रमवाहयां वरुणमवाहयामि आदित्यानवाहयामि अश्विनामवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि अक्षिते सोमवाहयामि औपासनयज्ञमवाहयामि विस्मान् देवान् सर्वदेवान् अवाहयामि आज्यपात्रे ओम ब्रह्मणेष्णुर्पामि इन्द्रायुष्णुर्पामि अग्नेयुष्णुर्पामि सोमायुष्णुर्पामि ओम वसुभ्योष्णुर्पामि मरुद्भ्योष्णुर्पामि रुद्रेभ्योष्णुर्पामि आपौपस्पृश्याम् ओम श्रीविष्णुवेष्णुर्पामि बृहस्पतिष्णुर्पामि मित्रायुष्णुर्पामि वरुणायुष्णुर्पामि आदित्येभ्योष्णुर्पामि अश्वभ्यां पूष्णेष्णुर्पामि कक्षायुष्णुर्पामि सोमायुष्णुर्पामि औपासज्ञेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो युष्णुर्पामि आज्यं तत्पदश्रयामि चिरं तत्पदश्रयामि आग्ने ज्योतिरसि समिध स्वाहा अमृतमसि वारणमसि अन्तर्गं वक्ष अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पदिस्थापनः तच्छिद्धेन वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्थापनः तच्छिद्धेन वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्तासवितापनः तच्छिद्धेन वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा सवितो गृहीत्वा मूलाग्राभ्याङ्गतग्स्पर्शयित्वा व्यच्छ अक्षता आज्य चार्पुदञ्चर्पुदञ्च समुद्रश्च मध्यञ्चान्तस्य वरात्तस्य इंद्राग्रमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाग्रमः वायवे नमः कुबेराग्रमः ईशानाग्रमः अग्नये नमः कुतवहाग्रमः कुतासरे नमः कृष्णवर्तने नमः देवमुखाग्रमः सप्तजिह्वाग्रमः वैश्वानराग्रमः यज्ञपुरुषाग्रमः अवतिरमुण्यस्वा स्वस्तिरमुण्यस्व देवसवितप्रसुवा ओम अगन्तयत्म आत्मदवेदस्तेनेस्मान् प्रजगापसुवत्सेनान्नाद्येन समेतय स्वाहा वायुव्यादाग्नेय अन्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यः स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा आपौपस्पृश्या श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षते सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा अग्निस्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यः स्वाहा दर्व्याभिगार्गाचरुं सावित्र्या ग्रहित्वाव्यागतिर्जुहोति ओम भूस्वाहा ओम भवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा आदिते नमः गुस्तानुते नमः गुस्ता सवस्ते नमः गुस्ता देव सवितः प्रासावीः तरणनागम्य अस्यां सुना वैवाहिकमहोत्सकर्माङ्गमुपासनाग्नो आधारान्ते स्वदोषप्रायश्चित्तार्थम् अतो देवदृष्णौतिर्घोषके उदिरमुन्यस्वा स्वस्तिरमुन्यस्वा देवसवितप्रसुवा ओम अथो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्या सप्तदा विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानदते पदं समूढमस्य वाकं सरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः धर्मानुधारकन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो वतानि पुष्पसे इन्द्रस्य गज्जस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवयक्षरागतग् स्वाहा पद्यप्रासो पण्यवो जाग्रवाकं वस्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अविते नमः गुस्ताते नमः गुस्ता सहस्ते नमः गुस्ता देव सवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
గగ్గన మేలుకొని ఉన్నతి మొక్కలు చూచేరొకరొకరు పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే పువ్వులియరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజగేహమా మోద ప్రమోద ఆనందః సుమంగళీర్యం భదోరివాగం సమేతవశ్యత సౌభాగ్యమస్మై దత్వాగాధాస్థం విపరేతనా ఇమాన్ తమింద్రమేద్వస్సుపుత్రాగం సుభగాంకురో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృధి. अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परमशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यप्तेजो वायुराकाशमदहङ्कारव्यक्ताव्यक्तसप्तावरणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताशदिग्गजो परिप्रतिष्ठितानाम् आतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्तभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानां मधोभागे
महानालागमानस्य पणिराजस्य सहस्रपणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौमसुप्रतीकाख्य अष्टदिग्दन्ते शुण्डात्तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती त्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नीयमणिर्तिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकाचलवलयते लवने क्षुतिक्षीरसत्तोदकाख्य सप्तार्नवपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्जकसाल्मलीपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलयविन्ध्यपारिगात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिं पुरुषहरीलावृतभद्राश्वकेतुमाल हिरण्यकरवणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकवस्ति पुन्नागन्धर्वसौम्यमरणव्रताख्यनवकण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार पञ्चाशत्कोटियोजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादिसमभूमध्यरेखाया पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ ममनेकजन्मसु इकजन्मनि च ये दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु नगसे प्रकाशे च आवृत्त अनावृत्त महापातक समसूतक्षगाब्दं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहिधामातपसङ्गातकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरिलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्यामसान्तवनवाजपेय पौण्डरीकाश्वमेधादि यदक्रतो पुण्यफलावाप्यर्थम् आमोदप्रमोदसम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिर्मन्वादिर्वधिष्ठादिभिः दिव्यमहर्षभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहास प्रतिपादितकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादि दिव्यपञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकासकवच्छास्त्रोक्तमार्गेण आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयारुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्गामी अक्षावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयारुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्सकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयो कर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयारुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगणविजृम्भित पादारविन्दस्य अर्चावतारो प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारगस्पत्य भारद्वाजत्रयारुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजस्रवतवेदाद्यागनीं भार्गवच्छवन आप्तवान् और्वेदलपञ्चारुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं
सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जातां प्रभोः सङ्कल्पधनकां श्रीदेवी नाम्नीमिमां कन्यां वृणीमहे दास्यामि ऋग्यसर्ववेदाद्यागनीं कास्यपावत्सारणैद्वत्प्रकारुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहूश्यामलाङ्गीं रवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पधनकां भूदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणे कृतां दास्यां श्रेतव्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वलङ्कृतां साध्वीं श्रीराजसमेतसे जगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणात् कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి, పరమాత్ముని పట్టపురాణి సిరికి, భూవిరికి జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో కైంకర్యపరులు అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేసి సమస్త దేవతలను కూడా ఆ హోమగుండం చుట్టూ దర్భలను పరచడం ద్వారా వారికి ఆసనాది సమస్తమైన అర్చనా కార్యక్రమాలని ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలతో పాటుగా కళ్యాణ దేవతలను ఆవాహన చేసి వారిని అర్చించి ఆ తదుపరి కన్యావీక్షణ కార్యక్రమంతో స్వామివారు అమ్మవార్లు ఒకరిని ఒకరు చూసుకున్నటువంటి దాన్ని కన్యావీక్షణ కార్యక్రమం అంటారు. ఒక పట్టు తెరను అడ్డుగా పెట్టి వేదమంత్రాలను పఠిస్తూ ఆ తెరను తొలగించి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి మధుపర్కాన్ని నూతన వధూవరులకు నివేదన చేసి నూతన వస్త్రాలు సమర్పణ చేసి స్వామివారికి తిరువారాధనం జరిపించి సకల మంగళకరమైనటువంటి సమస్తమైన ఉపచారాలను అర్పణ చేసి ఆ స్వామిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఈ కన్యావీక్షణ కార్యక్రమంలో హరి చూచిన సిరి చూడదు, సిరి చూచిన హరియు చూడ సిగ్గును పొందున్. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఒకరినొకరు చూసుకునేటప్పుడుట అందులో శ్రీహరి శ్రీదేవిని చూసేటప్పుడు శ్రీదేవి శ్రీహరిని చూడదుట. శ్రీదేవి అమ్మవారు పోనీ కదా అని స్వామివారి వంక చూచినప్పుడు స్వామివారు సిగ్గుతో అమ్మవారిని చూడరట. ఒకానొకసారి శ్రీహరి సిరి ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకునేటప్పుడు సమస్త లోకాలకి ఆనందం అనేది కలుగుతుందిట. అటువంటి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి జగముల తండ్రి అయి అతిశయించు శ్రీహరి జగముల తల్లి అయిన శ్రీదేవిని తన వక్షస్థలంలో ధరించడానికి సమాయత్తమవుతున్నారు. మాంగళ్యారాధన కార్యక్రమానంతరం మాంగళ్యధారణ జరిపిన తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన హృదయంలో వ్యూహలక్ష్మిగా ఉన్న అమ్మవారిని చేపడుతూ సమస్త భక్తులను కూడా ఆది దంపతులుగా అనుగ్రహించబోతున్నారు. ఈ మహాసంకల్పాన్ని గానం చేస్తూ స్వామివారు లోకధర్మాన్ని అనుసరించి స్వామివారి యొక్క గోత్రనామాలు ప్రవరలను కూడా విశేషంగా అక్కడ తెలియజేస్తూ ఏ పని చేసినా ఈ కలియుగంలో మానవులు సంకల్పపూర్వకంగా ధర్మకార్యాలు చేయాలి కాబట్టి ఆ పరమాత్మని ప్రార్థన చేసి చేయబోయే ధర్మము సక్రమంగా వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ పరమాత్మ యొక్క అనంతకాల స్వరూపాన్ని విస్మయావిష్ట హృదయంతో గుర్తు చేసుకుంటూ గోత్రనామాలను చెబుతూ ఈ కర్మను నేను పరమాత్మకి అర్పణ బుద్ధితో చేస్తున్నానని సంకల్పిస్తారట. అందున కన్యాదానం లాంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు చదివేటువంటి సంకల్పం చాలా ఉత్కృష్టమైంది కాబట్టి దాన్ని మహాసంకల్పం అంటారు.
అటువంటి మహాసంకల్పాన్ని వేద పండితులు గానం చేస్తూ కాలము యొక్క స్వరూపాన్ని విశేషంగా వర్ణిస్తూ అసలు ఈ భూమండలం, ఈ భూమి, ఈ అండమన్నది ఏ విధంగా ఏర్పడింది, అండపిండ బ్రహ్మాండ నాయకుడు కాబట్టి విశేషంగా దాని గురించి తెలియచేస్తూ అంతములేని శక్తిగల భగవానుడైన మహాపురుషుడైన శ్రీమన్నారాయణుడి యొక్క ఊహింపరాని పరిమితి చెప్పలేనటువంటి శక్తి చేత భరింపబడుతూ మహాజలరాశి మధ్యలో తిరుగుతూ ఉన్నటువంటి అనేక కోట్ల బ్రహ్మాండాలలో ఒకదానిలో వ్యక్తము అవ్యక్తము మహత్తు అహంకారము పృథివీ తేజో వాయు ఆకాశమనేటువంటి నవ ఆవరణలతో ఆవరింపబడినటువంటి ఒక పెద్ద బ్రహ్మాండపు ముద్ద యొక్క మధ్యలో ఆధారశక్తిగా శ్రీకూర్మము వరాహము వైష్ణవు అనంత నాగ శేష తక్షక అష్ట దిగ్గజాల అనేటువంటి శక్తులపైన నిలబడినటువంటి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకాలకు పైన భూర్భువస్వ మహజన తపస్సత్య ఇది సప్తలోకానాం అధోభాగే వీటి కింద చక్రవాళ శైల మధ్యగత మహాసుమేరో సహస్ర శిఖరానువర్తిని మహానాళాయమాన పణిరాజరాజస్య శేషస్య సహస్రపణామణి మండల మండితే చక్రవాళమనేటువంటి పర్వతము నడుమ మేరు పర్వతం యొక్క శిఖరాన్ని చుట్టినటువంటి నాళముగా నిలచిన సర్పరాజైనటువంటి శేషుని యొక్క వేయి పడగల మధ్యలో అలంకరింపబడిన ఐరావతము లాంటి 8 దిగ్గజాల తొండములచే ఎత్తబడినటువంటి అమరావతి మొదలగు 8 పుణ్యపురాలతో ఏ పురాలైతే ఉన్నాయో వాటితో అలరారేటువంటి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయు, కుబేర, ఈశాన్య అష్ట దిక్పాలక పరిపాలిత వీరి చేత పరిపాలింపబడేటువంటి మహేంద్ర పర్వతము 7 కుల పర్వతముల చేత మతంగము మున్నగు 5 లోకాలోక మహాపర్వతముల చేత అధిష్ఠింపబడి అనేక మహాచక్రవర్తులు మహారాజులు పరిపాలించినటువంటి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారవతి సప్త పుణ్య క్షేత్రాలతో అలరారుతున్న స్వామి పుష్కరిణిలో కూడిన శేషశైలము, కోనేరులతో కూడినటువంటి శ్రీశైలము, చక్కని తీర్థాలతో కూడిన పుణ్య పర్వతంలో ఇంద్రవర్షము మొదలకి 9 వర్షాలతో 9,000 యోజనములు గలదై భరతఖండము మొదలగు 9 ఖండములచే అలంకరింపబడి 50 కోట్ల విస్తృతి గల భూమండలంలో 1,00,000 యోజనములు గల జంబూద్వీపంలో భరతవర్షంలో భరతఖండంలో వెంకటాచల పర్వతం పైన శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ శ్రీనివాస పరబ్రహ్మ అనేటువంటి వరునికి శ్రీదేవి భూదేవి అనేటువంటి కన్యామణులనిచ్చి సాలంకృత కన్యాదానాన్ని జరిపిస్తున్నామని తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని శ్రీవైఖానస కైంకర్య పరులు ఇందాక జరిపించారు. ఆ తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమంతో అదిగో మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి సమర్పణ చేసేటువంటి ఆ ఉపచారాలుగా అర్ఘ్య పాద్యాది సమస్త ఆచమనీయాలను స్వామివారికి సమర్పణ చేస్తూ పుష్పగంధ తులసి అక్షతలతో స్వామివారిని ప్రార్థన చేస్తూ స్వామివారి పక్షాన కైంకర్య పరులు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని ఉభయనాంచారులకు కూడా ధరింపజేస్తూ సమస్త జగత్తుకి సకల మంగళాలను వనగూర్చాలని ఆ దేవదేవుడైనటువంటి దివ్య పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం శ్రీవేంకటేశ్వర స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ కోటి కన్యాదాన ఫలం వెంకటేశ అనుగ్రహాధికంగా లభించేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కైంకర్య పరులు స్వామివారి పక్షాన నిలబడి జరిపిస్తున్నారు. అక్కడ స్వామివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మాంగళ్య ధారణ జరిపిస్తున్నారు. మనందరము కూడా మన సంతతికి సమస్తమైన మంగళాలు కలగాలని ఆ దేవుణ్ణి తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రి శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి.
प्रजापतिः सोमगुं राजानमसृजत तन्त्रगो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुता अदः सीता सावित्री हरण्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక प्रथमो देवतानागुंसोऽस्य प्रजां नयति तदयगुं राजावरुणो निमण्डितां विदे यज्ञस्त्रे पौत्रमगन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां गार्गवत्य प्रजामस्यैनिति दीर्घमायुः असोऽन्यवस्तादेवतामस्तु माता पौत्रमानन्द अभिप्रभत्यदाग स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूत्वस्वस्वाहा अविते नमः कृस्तादे नमः कृस्तादस्ते नमः कृस्तादेव सवितप्रासावीः प्राणानागम्यास्यां शिवतो सिंहास्तुनः वैवाहिकमहोत्सकर्माङ्गोपासनाग्नो लाजहोमं करिष्ये इदमन्यस्वा अग्निमन्यस्वा हस्तेमन्यस्वा देवसवितपशुवा इमान् लाजानामित्यभिकार्या इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा
इमान् लाजानावपामि समृत्यकरणान् मम तुभ्यं च संवदनान् तदग्नेरुणमण्यताम् इयन्नार्यपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वः ओम भुवस्वः ओम श्वस्वः ओम भूर्भुवस्वः ऐतेनमग्गुस्तादेव सवितप्रासाभिः प्राणानागम्यास्यां श्रुतो श्रीणस्वनः वैवाहिकोपासनाग्नो सर्वदोषप्रायश्चित्तार्थम् अथ विष्णोतिर्घोष्ये नतिर्मुन्यस्वा सहस्तिर्मुन्यस्वा देवसवितप्रसुवा वं मतो देवा अवन्तनो गतो विष्णुचक्रमे पृथव्यासकृता विस्वाहा इदं विष्णुचक्रमे त्रिधानदे पदं समूढमस्य वागं सरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपाधाभ्यः सुधर्माणधारकन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो मदानि पुष्पते इन्द्रस्सगज्जस्सका स्वाहा अद्विष्णोः परमं पदकं सा पश्यन्ति सूर्यः देवचक्षरागतग् स्वाहा अद्यप्रासौर्पण्यवो जाग्रवागं वसविन्दते विष्णोर्यत्तरं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं श्वस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेनमग्गुस्तादेव सवितप्रासाभिः शरणानागम्यास्यां श्रुतो श्रीनिवासः वैवाहिकोपासनाग्नो तमसात् गुण्यार्दुष्टान्तो होमं गरिष्ये अविधिर्मुन्यस्वा सहस्तिर्मुन्यस्वा देवसवितप्पसवा वमिदस्सकर्मणो त्रिचन्द्वानकरम् अग्नये स्वाहा अग्नेयन्नाथाय स्वाहा अग्नेयनवतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा मृदनष्टेभ्यः स्वाहा देशसन्दृष्टे स्वाहा विकृते स्वाहा दौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रज्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ॐ यदो औषधिषेमगे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि युक्षन्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तन्मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि भुक्तिन्मे पाहि स्वाहा अग्निर्भक्तग् स्वाहा वेदिर्भक्तग् स्वाहा ज्योतिर्भक्तग् स्वाहा पृथिवीभक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा ज्योतिर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओम सप्तते अग्ने समिधः सप्तजग्मा सप्तऋषगः सप्तधाम प्रयानि सप्तहोत्रा आसुधात्वा गजन्ते सप्तगोनीराप्रणस्व कृतेन स्वाहा प्रधानविद्वाननुष्ठप्रतेन पूर्णभागतं जघो मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जघोमि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिपदम् ओषधमस्पतिगन्धर्वाप्सस्य वितर्प्यन्ताम् अवदेनमगस्तादेवसवितप्रासाभिः दक्षिणावतरतावायतान् देवताभ्यो नमः यथा सकं यथा सवदष्टापयां सुवरार्थं क्षेमाय पवित्रं मे भूयाः पूर्णमसि पूर्णं मे भूयाः सर्वं मे भूयाः सर्वं मे भूयाः अक्षितमक्षित्ये जहोमि अक्षितमक्षेष्टाः राज्यां दक्षिणागाम् उदीच्यां प्रतीच्याम् ऊर्ध्वागाम् अतरागां मार्जगन्तां पश्चिमतः परिद्योपनगां दक्षिणतः परिद्योपनगाम् उत्तरतः परिद्योपनगां पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतः विष्णोः सदनमसि उत्तरतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रथमोह्य ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष्य आप्यागन्ताम् इति जुहोति आप्यागन् मेरगस्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तत्रयायुषं दीर्घागत्वागा फलागा तथागा अहं त्रयायुषम् आपोगष्टामगापवस्थानपूर्जेदसातना महेरणागिचक्षसे यावस्य तमोरसस्तस्य वाजगते हनः वसतेरिव मातरः तस्मा अरङ्गमापभोगस्सक्षगा गजन्मथः आपो जनगता जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मेधां मगे प्रजां मगे सौर्यो भ्राजो ददातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुदासनां एकन्दमयाजो परिपूर्णं चित्तानि होमकर्मात्मकानि वै कृष्णानुस्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात्
सर्वसंब्रस्मै नारायणागत्समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा स्कम्भदा आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ तत्स ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరబ్రహ్మ పరాత్పరుడు ఆదిమధ్యాంతరహితుడు సర్వశక్తి సంపన్నుడు సృష్టి స్థితిలయ కారకుడు శ్రీమన్నారాయణుడు శ్రీవెంకటేశ్వర స్వామిగా ఈ కలియుగంలో సమస్తమైనటువంటి ఆర్తజనులను రక్షించడానికి విశేషమైనటువంటి ఉత్సవాల ద్వారా స్వామిని మనం వేడుకోవడానికి స్వామివారికి ప్రతినిత్యము నిత్యోత్సవ పక్షోత్సవ వారోత్సవ సమస్తమైన ఉత్సవాలు కూడా నిర్వహింపబడుతుంటే వాటిల్లో అత్యంత విశేషంగా ఉత్కృష్టంగా కళ్యాణోత్సవ కైంకర్యం అంటే స్వామివారికి ఎనలేని ప్రీతి. ఇది వేదకాలపు యజ్ఞానికి ప్రతీక. ఆరాధ్య దేవతలలో యజ్ఞపురుషుడు విష్ణువు అయితే ఆ యజ్ఞపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి జరుగుతున్న కళ్యాణోత్సవం సనాతన ధర్మసూత్రాలకు ప్రతిరూపంగా గృహస్థాశ్రమ ధర్మానికి మణిదీపంగా వెలుగుతోంది. అగ్నిర్వై దేవా నామవమః విష్ణు పరమః తదంతరేణ సర్వా అన్యాదేవతా అన్నారు. అందరి దేవతలలోకి అగ్ని చిన్నవాడు, శ్రీ మహావిష్ణువు పెద్దవాడు, మధ్యలోని వారు మిగిలిన దేవతలు. పెద్దవారి వద్దకు చేరాలంటే చిన్నవారి ద్వారా వెళ్ళడం సంప్రదాయం. దేవతల వద్దకు వెళ్ళాలి అంటే అగ్నిదేవత ద్వారా మనం చేరగలగాలి. అందుకు ఉద్దేశింపబడినటువంటి హోమ ప్రక్రియ. ఈ హోమంలో సమస్త దేవతలందరికీ కొరకు కూడా ఇది ఆచరింపబడుతూ తిది వార నక్షత్ర యోగ కరణ దిన దైవత్యాలలో ఈ హోమానికి విశేషమైనటువంటి స్థానాన్ని మన ఆగమాలలో నిర్దేశించారు. అటువంటి లాజహోమాన్ని జరిపించి పూర్ణాహుతిని పూర్తి చేసి వారణమాయర కార్యక్రమాన్ని కైంకర్యపరులు తాళ్లపాక వంశీకుల చేత జరిపించి ఆ తదుపరి పుష్పమాల పరివర్తనంలో స్వామివారు అమ్మవార్లు ఒకరికొకరు పూలదండలు మార్చుకుంటూ విశేషంగా ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతున్నటువంటి శుభ సన్నివేశాన్ని మనందరం కూడా చూడగలుగుతున్నాం. అక్కడ అధికారులు, వేద పండితులు, వైఖానస ఆగమాన్ని అధ్యయనం చేసిన పరమ నిష్ఠాగరిష్ఠులు, స్వామివారి భక్తులు, స్వామివారి సేవకులు, వైఖానస కైంకర్యపరులు అందరూ కూడా స్వామివారికి జరిగేటువంటి సేవలో నిమగ్నమయ్యారు. భక్తులందరూ గోవిందనామంతో ఆ స్వామివారిని స్మరణ చేస్తూ ఉంటే ఉభయ నాంచారులు కూడా స్వామివారి చెరొక చెంతకు వేంచేపు చేయబడ్డారు. ఆ దంపతులు సమస్త జనులను భక్తులను అనుగ్రహిస్తూ సమస్త కళ్యాణాలను ప్రసాదిస్తూ కైంకర్యపరులు సమర్పణ చేస్తున్న సేవలను స్వీకరిస్తూ అదిగో శ్రీభూనీళా సమేతంగా మలయప్ప స్వామి వారి యొక్క దర్శనం. ఆ తదుపరి అక్షతారోపణ కార్యక్రమాన్ని, తలంబ్రాల కార్యక్రమాన్ని జరిపించి ఆ మంగళ నిత్య కళ్యాణమూర్తులకు మంగళ నీరాజనాలను సమర్పణ చేసి వచ్చిన అతిథులందరికీ కూడా తాంబూలాది సత్కారాలను కూడా సమర్పణ చేస్తారు. ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి